కొండపైకి నడవడమే కష్టం అంటే వీళ్ళు ఇంత బరువుని వేసుకుని ఎలా వెళ్తారో ఏంటో. మేమంతా ఈ రోజు నీలంకల్లో బస్ ఎక్కేసి నేరుగా పంబా నది దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా పంబాలో స్నానం చేసి నేరుగా సన్నిధానానికి అయితే బయలుదేరాలి. ఇంకా మన స్వాములందరం కలిసి నది స్నానం చేసిన తర్వాత ఇంక ఇరుముడికి పూజ చేసుకొని కొండెక్కడం అయితే స్టార్ట్ చేసాము. లైఫ్ లో ఫస్ట్ టైం అయ్యప్ప స్వామి కొండకైతే వచ్చాను, అది కూడా కన్యాస్వామిగా. ఈ రోజు కొండ అయితే ఎక్కబోతున్నా, చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొంచెం దూరం వచ్చామంటే మనకి టికెట్ స్కానింగ్ అయితే ఉంటుంది. ఇంకా టికెట్ స్కాన్ చేయించుకొని లోపలికి వెళ్ళిపోవడమే. టికెట్ లేకపోయినా కూడా ఆధార్ కార్డ్ అయితే వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ రష్ అయితే చాలా మంది ఉన్నారు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకొని రండి, లేకపోతే ఇక్కడ చాలా ఇబ్బంది పడతారు. ఇంకెవరైనా కొండపైకి నడవలేనన్న వాళ్ళు ఇలాంటి డోలీలు అయితే ఉంటాయి, వాళ్ళైతే మనిషిని వెయిట్ బట్టి అయితే డబ్బులు తీసుకుంటారు. నిజంగా వీళ్ళు మాత్రం చాలా కష్టపడుతున్నారు. ఇంకా మనం సన్నిధానానికి చేరుకోవాలంటే ఇలాంటి 18 షెడ్లు దాటితే సన్నిధానం అయితే చేరుకుంటాము. ఇంకా వెళ్లేదారిలో మనకి ఫ్రీగా బిస్కెట్స్ అలాగే హాట్ వాటర్ అయితే అందిస్తూ ఉంటారు. ఇంకా మధ్యలో స్వాములందరూ వాళ్ళతో పాటు తెచ్చుకున్న గుత్తిని అయితే ఇక్కడ చెక్కుతారంట. ఇంకా మనం తెచ్చుకున్న గుత్తిని అక్కడ చెక్కేసి నేరుగా సన్నిధానం దగ్గరికి అయితే వచ్చేసాము. పైకి వచ్చి చూస్తే ఈ రోజు స్వాములు అయితే చాలా మంది ఉన్నారు. నాకైతే 2 గంటలు పట్టింది ఇదే లైన్ లో. కానీ ఇది చూసాక కష్టమంతా ఒకటేసారి మర్చిపోయాను. నా కళ్ళ ముందల 18 బంగారు మెట్లయితే ఉన్నాయి. ఈ ఒక్క క్షణం కోసమే కదా నేను ఎప్పటి నుంచో వెయిట్ చేసింది. ఫైనల్లీ మన కళ్ళ ముందలే 18 అమ్మడి ఉంది. బంగారు మెట్లయితే ఎక్కేసాము. మేము అనుకునే దానికంటే దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మా సంతోషానికి హద్దులు లేవు. మిగతా విషయాలన్నీ మరొక వీడియోతో తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ వస్తూ ఉంటాయి.